హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మునీలో చూసే ఉంటారు కదా. నేను మీషో నుంచి కొన్ని బ్లాక్ బీడ్స్ అయితే తెప్పించాను, మళ్ళీ ఫెస్టివల్ కోసం, సంక్రాంతి కోసం. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్లో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే లింక్స్ పెడతాను. పిల్లలు ఉన్నప్పుడు మనం దోశ పిండి అట్లాగే ఇడ్లీ పిండి ఇన్స్టెంట్గా ఎలా చేసుకొని ఉంచుకోవాలి, చట్నీలు, పిల్లలకి హెల్దీ ఫుడ్, ఇవన్నీ వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒక్కసారి చూసేయండి, మీ అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోస్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అవన్నీ, లేడీస్ అందరికీ. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ నేను స్క్రీన్ మీద ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను. మీకు నాకు ఎంత కాస్ట్ పడింది, ప్రెసెంట్ ఇప్పుడు ఎంత కాస్ట్ ఉంది మీకు అర్థమవుతుంది. అలాగే నెంబర్స్ ఉంటాయి కదా, కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్స్ కూడా మీరు ఓపెన్ చేసి చూసేసుకుంటే మీకు వచ్చేస్తాయి. ఈ లేట్ అయితే చేయను, ఇంకా మీరు చూసేద్దాము. ఫస్ట్ సెట్ ఓపెన్ చేద్దాము. నేనైతే ఎట్లా ఉంటాయో ఏంటో అని చెప్పి కూడా చూడలేదు, ఇంకా అసలు మీ ముందే ఓపెన్ చేద్దాము అని చెప్పి ఒక్కడు కూడా నేను ఓపెన్ చేయలేదు. ఫస్ట్ సెట్ అయితే ఓపెన్ చేసేద్దాము. దీంట్లో నేను ఒకటి లాంగ్ సెట్ కూడా పెట్టాను. నాకు అన్ని షార్టే ఉన్నాయి, ఇక్కడ వరకే, కొంచెం ఇక్కడ వరకు ఉన్నాయి కానీ నాకు లాంగ్ ఏది లేదు. అందుకని చెప్పి లాంగ్ కూడా చూద్దామని చెప్పి ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పి లాంగ్ కూడా పెట్టాను. చూడండి, ఫస్ట్ది వచ్చేసి ఈ చైన్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది, చాలా బాగుంది. స్క్రీన్ మీద అయితే చాలా బాగా కనిపించింది, ఓపెన్ చేసి చూస్తే కానీ తెలీదు ఎట్లా ఉందో. లక్ష్మీదేవి లాకెట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఇదిగోండి, మీకు చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది స్క్రీన్ మీద ఎట్లా ఉందని చెప్పి. ఇట్లా వచ్చింది, మనం వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఆఫీస్ వేర్కి కానీ లేకపోతే ఏదైనా సింపుల్గా చిన్న చిన్న ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా బాగుంటుంది. చూసేయండి ఒకసారి. వీటన్నిటి పిక్స్, కాస్ట్ అంతా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీకు. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చుట్టూ సీజెడ్ అంటే చుట్టూ స్టోన్ వర్క్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అర్థమైపోయి ఉంటుంది, చుట్టూ స్టోన్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ అలాగే రెడ్ గ్రీన్ వచ్చింది అనమాట, వైట్ పూసలు, చాలా బాగుంది. ఇదిగోండి, మీకు లాకెట్ ఇక్కడ చూస్తుంటే క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి నాకు 212 రూపీస్ అయితే పడింది, 212 రూపాయలు అయితే పడింది. చక్కగా దీన్ని బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు, కవర్ కూడా ఇచ్చారు. కవర్ అలాగే బాక్స్లో ప్యాక్ చేసి చాలా నీట్గా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ అలాగే నేను తీసుకుంది 2 పేటలు. ఒక పేట అయితే నాకు సెట్ అవ్వదు, కొంచెం అంతగా అనిపించదు. నెక్స్ట్ ఇంకోది ఏంటంటే, సింగిల్ చైన్ ఉంది అయితే ఇక్కడ వరకే వస్తుంది, నాకు కొంచెం లెంతీ అయితే రాదు. కాబట్టి నేను ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి 2 పేటలది అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాకుండా ఎప్పుడో ఒకసారి దొరికే ఐటమ్ అనమాట. ఇట్లాంటివంటే నాకు బాగా ఇష్టము, ఎందుకంటే మన దగ్గర దొరికింది కాబట్టి. మనం వేసుకుంటే అందరూ మన గురించి చెప్పుకుంటారు కాబట్టి బాగుంది బాగుంది అని చెప్పి. ఇట్లాగా రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాకుండా ఎప్పుడో ఒకసారి తీసుకునే ఐటమ్స్ బాగుంటాయి. చూసారు కదా, ఇది ఒకటి. ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు సెకండ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చాలా మంది మీషోలో ఫేక్ చేస్తారు అంటారు కదా, కొన్ని అట్లా వచ్చినవి కూడా ఉన్నాయి, కొన్నేమో రియల్గా వచ్చేవి కూడా ఉంటాయండి. చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు వరకు నేను చూపించినవి అన్నీ అయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ అలాగే క్వాలిటీ కూడా 5.5 ఇవ్వచ్చు, అంత బాగున్నాయి అనమాట నేను తీసుకున్నవన్నీ అయితే. మీరు కూడా ఒకసారి తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే బయట టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు ఏదైనా కానీ, దీనికన్నా కానీ ఇట్లాగా వీటిల్లో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. నెక్స్ట్ నేను తీసుకుంది అయితే ఈ స్వాన్ బొమ్మలతో వస్తున్నాయి కదా, ఇదైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను, తక్కువ కాస్ట్లో ఏమైనా దొరికిద్దేమో అని చెప్పి. నేను గుంటూరు వెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఒకటి ఉంది, అక్కడ కనుక్కుంటే 350 దాకా పడుతుందండి అని చెప్పారు. ఇది నాకు అరౌండ్ వచ్చేసి
151 రూపీస్ అయితే పడింది. 151 రూపాయి అయితే పడింది. నాకైతే ఇది రీజనబుల్ గా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ కనుక్కున్నప్పుడు 350 రూపీస్ అయితే చెప్పారు. అంత కాస్ట్ పెట్టాలా ఏంటి మనం యూజ్ చేసేదానికి అనిపించింది నాకైతే మాత్రం. కానీ ఇప్పుడైతే చాలా రీజనబుల్ గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. చూడండి ఇప్పుడు మీ ముందే పెట్టుకుంటున్నాను. కొంచెం లెంత్ షార్ట్ గా వచ్చినా గానీ బాగా సెట్ అవుతుంది మనకి. ఎందుకంటే 2 ఫ్యాన్స్ వచ్చినాయి కదా, స్టోన్స్ కూడా వచ్చినాయి బాగా. చాలా బాగుంది. చూడండి నేను ఇలాగే ఉంచుకొని చూస్తాను. చాలా బాగుంది, నాకు నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఓపెన్ చేసి చూసేద్దాము. నేను మొత్తము 5 పెట్టాను. నేనైతే 5 సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. నేను ఆర్డర్ చేసి కూడా 1 వీక్ అట్లా అవుతుంది. వచ్చేటప్పటికి ఈ టైం అయితే అయింది. నెక్స్ట్ నేను తీసుకుంది ఇది. దీని ఇమేజ్ కూడా నేను యాడ్ చేస్తాను పక్కన. ఇది నాకు అరౌండ్ 175 రూపీస్ అయితే పడింది. 175 రూపాయలు పడింది. చూస్తానికి చాలా నైస్, చాలా బాగుంది అనిపించింది. కానీ మన లాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అనుకుంటా. నేను అనుకోవటము మన లాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అనుకుంటా. చూడండి ఎట్లా వచ్చిందో. ఇట్లా అయితే వచ్చింది. చాలా లెంత్ ఎక్కువగా ఉంది. మనం శారీస్ మీదకి అయితే సెట్ అవుద్ది అనుకుంటా, డ్రెస్ మీదకి అయితే అంతగా సెట్ అవ్వదు అనుకుంటా. ఒకసారి నేను ఇది తీసేసి ఇది వేసుకొని చూపిస్తాను. ఇది నాకైతే చాలా లెంత్ వచ్చిందండి. అసలు నార్మల్గా మన లాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అనుకుంటా. ఎందుకంటే నాకు పొట్ట దగ్గరికి వచ్చేసింది. ఇది కొంచెం ఎవరైనా హెవీగా వేసుకొని వాళ్ళకైతే సెట్ అయ్యిద్ది అనుకుంటా. కానీ పిక్లో చూపించినంత స్మాల్ బాల్స్ లాగా అయితే రాలేదు. ఇది బాగా హెవీగా వచ్చేసింది. కొంచెం బెదరగొట్టినట్టు అనిపిస్తుంది అనుకుంటా. ఎవరికైనా మ్యారేజ్ రీసెంట్గా అయిన వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకి ఇది కొంచెం సెట్ అవ్వదు అనుకుంటా. నా ఫీలింగ్. తీసుకోకుండా ఉండటమే బెటర్. ఇది ఇలాంటి వేసుకొని మనం కొంచెం బయటికి వెళ్ళినా కానీ మన ఫేస్కి మనకే అన్ఈజీగా అనిపించిద్ది అనుకుంటా. నా ఫీలింగ్ అయితే అదే. ఎందుకో అర్థం కాలేదు. పిక్లో చూపించినంత లాగైతే రాలేదు. కొంచెం హెవీగా అయితే వచ్చింది. హెవీగాను మరీ బెదరగొట్టేసినట్టు, ఫేస్కి అంతగా సూట్ అయినట్టు కూడా ఏం అనిపించలేదు. ఇవి కొంచెం వేసుకునే వాళ్ళకి ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళకి సెట్ అవుతాయేమో కానీ మన లాంటి వాళ్ళకైతే సెట్ అవ్వవని నా ఫీలింగ్. దీన్ని మళ్ళీ నీట్గా బాక్స్లో ప్యాక్ చేసి మరీ ఇచ్చారు. కానీ నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. తీసుకోకుండా ఉండటమే బెటరు. నేను కూడా రిటర్న్ పెట్టేస్తాను. నాకు అస్సలు నచ్చలేదు ఇది. ఇప్పుడు వరకు 3 చూసాం కదా, ఇది 4th 5th 2 కలిపి నాకు ఒక సెట్లోనే ఇచ్చేసారు. అంటే ఒక బాక్స్లోనే పెట్టిచ్చేసారు, ఒక కవర్లోనే. కానీ దానికి సపరేట్గా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు. ఇదిగోండి, ఇది వేరు ఇది వేరు. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాము. ఇదైతే నేను శారీస్ మీదకి ఉంటుంది అని చెప్పి, నాకు శారీస్ మీదకి వేసుకోవటానికి అసలు లాంగ్ చేయనే లేదు, అన్ని షార్ట్ నల్లపూసలే అయిపోయినాయి అని చెప్పి నేనైతే రివ్యూస్ చూశాను. చాలా బాగుందని పెట్టారు. అందుకని చెప్పి నేనైతే ఈ లెంత్ ఉన్న నల్లపూసలు తీసుకున్నాను. చూడండి, ఇది బిళ్ళ అయితే కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంది. అట్లాగే బ్లాక్ బీడ్స్ అని చెప్పాను, కింద బ్లాక్ బీడ్స్ కూడా ఇచ్చారు. దీంట్లో గ్రీన్ రెడ్ కలర్స్ కూడా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 238 రూపీస్ అయితే పడింది. కానీ చైన్ అంతా డిఫరెంట్గా, అంటే ఇక్కడ బ్లాక్ బీడ్స్, నెక్స్ట్ అలాగే గోల్డ్ బాల్స్, అచ్చం గోల్డ్ లాగే ఉంది. కానీ మెయిన్ వచ్చిన ప్రాబ్లం అంతా లాకెట్ కూడా కొంచెము రోల్డ్ గోల్డ్ అన్నట్టుగా మ్యాట్ ఫినిష్లో అయితే ఇచ్చారు. దానివల్ల ఇది ఇట్లా ఉంది. కానీ లేకపోతే చాలా బాగుండేది. లాకెట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ చైన్ అంతా అయితే చాలా బాగుంది. ఒకసారి వేసుకొని చూద్దాము. ఇదిగోండి, మీరు చూస్తున్నట్టయితే శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇక్కడ వరకే వచ్చింది. నాకు కొంచెం లెంత్ హైట్ ఎక్కువ ఉంటాను కాబట్టి లెంత్ కొంచెం తక్కువగా వచ్చినట్టుంది. చాలా బాగుంది. అచ్చము గోల్డ్ దానిలాగే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక్కడ చూడండి, బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ అట్లా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా 238కి లాంగ్ చైన్ అంటే. అలాగే మళ్ళీ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి మొత్తము. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 3, నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెద్దది, మళ్ళీ 1 2 3 4 ఇట్లా 4
మళ్ళీ మొత్తం ఇట్లాగా లక్ష్మీదేవి బొమ్మలు అయితే ఇచ్చారు. పెండెంట్ అంతా ఎక్కువ లక్ష్మీదేవి బొమ్మలే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. దీనికి మళ్ళీ చక్కగా బాక్స్ లో పెట్టి మరీ ఇచ్చారు. నీట్ గా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ అంటే ఇప్పుడు లాస్ట్ 5th సెట్ అయితే ఓపెన్ చేద్దాము. ఇదండి, ఇది వచ్చేసి 5th సెట్ నేను తీసుకున్నది. మీకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. నేను ఇట్లా మీకు చూపించేదానికన్నా నేను మీకు పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, నాకు ఎలా చూపించారు, నెక్స్ట్ అలాగే ఎట్లా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది బాగా. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 286 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ అలాగే 2 పేటలతో అయితే ఇచ్చారు. షార్ట్ చైన్, ఈ మధ్య నేను ఎక్కువ షార్ట్ చైనే తీసుకుంటున్నాను. బ్లాక్ బీడ్స్ ఎందుకో అర్థం కావట్లేదు, నాకు సెట్ అయిపోయినట్టున్నాయి బాగా షార్ట్వి. అట్లాగే పెండెంట్ కూడా సీజెడ్ వచ్చింది. రాళ్ళు, గ్రీన్, వైట్ స్టోన్స్, ఇక్కడ రూబీస్ వస్తాయి కదా అవి, ఇవన్నీ మొత్తం కలిపి ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది. చూస్తున్నట్టయితే చూసారు కదా, నాకు 250 లోపే ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ వచ్చేసినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఒక్కటే డిసప్పాయింట్ చేసింది, అది రిటర్న్ పెట్టేస్తాను. నాకు అస్సలు నచ్చలేదు. నేను వేసుకున్నా, నాకు సెట్ అవ్వదు. కాబట్టి మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.